రోజు రోజుకి విచ్చలవిడిగా ఇసుక మాఫియా ఇసుక దందాలు ఎక్కువగా ఉన్నాయని తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం వైఎస్ఆర్సీపీ ఎన్డీసీబీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామారెడ్డి సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. విచ్చలవిడిగా సంపదను దోచుకుంటున్నారని, ఇది అధికారుల సమ్మతంతోనే జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఇలా కొనసాగితే ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ దందాలను అడ్డుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తూతు మంత్రంగా ఏదో పంపించాడు, మళ్ళీ వదిలేశాడు. ఇది అధికారుల సొంత ఆస్తి మాదిర. ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులు అమ్ముడు పోయి వాళ్ళ సొంత ఆస్తి మాదిర దీన్ని అమ్ముకుంటూ ఈ ఇసుకని వాళ్ళ వ్యాపార వనరులుగా అధికారులు తీర్చిదిద్దుతున్నారని ముఖ్యంగా పత్రికల వారికి తెలియజేస్తున్నాం. అధికారుల ఒత్తాస్తోనే ఈరోజు ఇసుక మాఫియా, ఈ గ్రావెల్ మాఫియా, ఈ మట్టి మాఫియా చెలరైపోతున్నాయి. వీటికి ఆజ్యం పోస్తున్నది ఈ మండల అధికారులు, డివిజనల్ అధికారులు, వీళ్ళందరూ కలిసి దాని మీద నియంత్రణ లేకుండా వాళ్ళని ప్రోత్సహించడం వల్లే ఈ భారీ ప్రజా సంపద దోచుకుంటున్నారని మీకు అందరికీ తెలిసి దీని మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తగువైన మూల్యం చెల్లించుకునే దానికి అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు.